బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా లొంగిపోయారు. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్యతో పాటు 48 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs, అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్. అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్ తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా అరుదు. గ్రేనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలించేందుకని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్ లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము, ఎన్కౌంటర్లో చనిపోవటము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా లొంగిపోయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది భారీ లొంగుబాటుగానే చూడాలి. మావోయిస్టులకు ఒక కోలుకోలేని దెబ్బగానే ఏదైతే మనం చెప్పవచ్చు. ఎందుకనుకుంటే 48 మంది మావోయిస్టులు ఒకేసారి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అయితే ఇందులో దేవా చాలా కీలకం. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో అగ్రనాయకుల్లో కీలకమైనటువంటి వ్యక్తి బర్సదేవా. ఇతను ప్రధానంగా కూడా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగానే ఉంటూ వన్ ఆఫ్ ద టాప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దేవాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ డీజీపీకి వచ్చిన నేపథ్యంలోనే డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా ప్రచారం జరిగింది. సో జరిగినటువంటి ప్రచారం ఆధారంగానే ఈ రోజు 48 మందితో కలిసి దేవా లొంగిపోయారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివార్డ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డును అంతటి కూడా వాళ్ళకే నిబంధనల ప్రకారం అందజేస్తున్నట్టుగా కూడా డీజీపీ అయితే చెప్పడం జరిగింది. ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అందరూ కూడా ఇంకా లొంగిపోయినట్టుగానే చూడొచ్చు. కొంతమంది ఇప్పటికే ఎన్కౌంటర్ లో చనిపోయారు. కానీ ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి వారు, అదేవిధంగా ఇప్పుడు లొంగిపోయినటువంటి వారు, మొత్తం మీద మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కూడా కొలాప్స్ అయిపోయిందనైతే మనం చూడాలి. మధు, అయితే మావోయిస్టుల లొంగుబాటు పర్వం అయితే కొనసాగుతోంది. సో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సో కీలక నేతలంతా కూడా ఇలా అరెస్ట్ అవుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఒకటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లొంగిపోవడానికి అయితే సిద్ధమయ్యారు. కానీ కొంతమంది లొంగిపోకపోవడంతో వారిని ఎన్కౌంటర్లలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడము, తర్వాత
జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ మావోయిస్టుకు సంబంధించి ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో అగ్రనేతలు ఎక్కడికున్నారు అనే సమాచారం పోలీసుల దగ్గరికి ఒక్కొక్కటిగా వస్తున్న నేపథ్యంలోనే వారి పైన నిఘా పెట్టినటువంటి పోలీసులు మీడియా సమక్షంలోనే పిలుపునిచ్చారు. కేవలం పోలీసులే కాకుండా ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఏదైతే ఉన్నారో వారు కూడా ఆన్ ఫీల్డ్ మనం పోరాడతాము, వచ్చి లొంగిపోయి ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి కూడా పోరాడవచ్చు అనేటటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక్కొక్కరిగా వచ్చేస్తే లొంగిపోతున్నారో అందులో భాగంగానే బస్తే దేవా ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు ఈయన కూడా లొంగిపోవడంతో ఇక మావోయిస్ట్ లో ఉన్నటువంటి వారందరూ కూడా అంటే ఇంకా చిన్న నక్సలైట్లు మావోయిస్టులు తప్ప ఇంకా పెద్ద స్థాయిలో మావోయిస్టులు అయితే ఇక లేదు. భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులు కొలాప్స్ అయిపోయారంటే మనం చెప్పాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.